गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। आपदामपहत्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकम्। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। उल्लङ्घ्य सिन्धोत्सलिलं सलीलं यत्शोकवह्निं जनकात्मजायाघम् आदाय तेनैव ददाकलङ्कां नमामि तं प्राञ्जलिराञ्जनेयम्। बुद्धिर्बलं यशोधैर्यं निर्भयत्वमरोगता अजाड्यं वाक्पटुत्वं च हनुमस्मरणात् भवेत्। रामाय रामचन्द्राय रामभद्राय वेधसे रघुनाथाय नाथाय सीताया पतये नमः। वामाङ्कस्थितजानकीं परिलसत्कोदण्डदण्डं करे चक्रं चोद्भकरेण बाहुयुगळे शङ्खं शरं दक्षिणे बिभ्राणं जलजातपत्रनयनं भद्राद्रिमूर्ध्नि केयूरादिविभूषितं रघुपतिं सौमित्रयुक्तं भजे। रामाय रामचन्द्राय रामभद्राय वेधसे रघुनाथाय नाथाय सीताया पतये नमः। नमोऽस्तु ते व्यास नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्र यमानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः। శ్రీమాత్రే నమః. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. వాల్మీకి రామాయణము అద్వైతం అనేటువంటి అంశం మీద అధ్యయనం చేస్తున్నాము. అరణ్యకాండలో ఉన్నాం. అరణ్యకాండలో ఇంతవరకు రామచంద్రమూర్తి రాక్షస సంహారం చేసుకుంటూ వచ్చేస్తున్నాడు. శూర్పణఖ వచ్చింది. శూర్పణఖ ముక్కు చెవులు కోయటం ఇదంతా జరిగింది. తర్వాత ఖరదూషణాదులు 14,000 మంది రాక్షసులు సంహరించబడటం అంతా జరిగిపోయింది. అయితే శూర్పణఖ ఏం చేసిందంటే రావణాసురుడి దగ్గరికి వెళ్ళి రావణాసురుడిని రెచ్చగొట్టి సీతను అపహరించమనంటే అప్పుడు రావణాసురుడు మారీచుడి దగ్గరికి వస్తున్నాడు. మారీచుడి దగ్గరికి వచ్చాడు. మారీచుడి సహాయంతో సీతను అపహరించాలి. అందుకోసం వచ్చేసేసి చెప్పాడు, సీతను అపహరించాలి కనుక నీ యొక్క సహాయం కోరుతున్నాను అని రావణాసురుడు మారీచుడిని అడిగాడు. అప్పుడు మారీచుడు ఏమంటున్నాడు చూడండి, 37వ సర్గ అనమాట ఇది. మారీచుడు ఏమంటున్నాడంటే రాముని గురించి చెబుతున్నాడు. ఇక వరుసగా చాలా గొప్ప విశేషాలు రాబోతుంది దీనిలో. ఏమిటంటే మహాప్రాజ్ఞుడు వాక్య విశారదుడైన మారీచుడు 2 పదాలు వేశాడు చూడండి. అసలు వీడు రాక్షసుడు. రాక్షసుడి వీడి లక్షణాలు చూస్తూ ఎట్లా ఉంటాయో, కానీ ఇక్కడ 2 విశేషణాలు వేసాడంటే మహాప్రాజ్ఞుడు, మహా జ్ఞాన నిష్ట కలిగిన వాడు అని అర్థం. ఏమిటండి ఈ పదం వేశాడు అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇక తర్వాత చదువుతుంటే అక్కడ తెలుస్తుంది వీటి సంగతి. ఏమిటంటే విశేషం, రాక్షసత్వాన్ని అంతటిని వదిలేసి వేసుకొని గొప్ప జ్ఞాన నిష్ఠాపరుడైనాడు. అది అందుకని మొట్టమొదటి ఈ పదం వేశాడు అనమాట. అది చెప్పే మాటలు కూడా సహేతుకంగా చెబుతున్నాడు. అంత బుద్ధిమంతుడైనాడు. కారణం ఏమిటి, అంత బుద్ధిమంతుడు కావడానికి ఏమిటి అనేటువంటి విషయం కూడా వస్తున్నది దీనిలో. చెబుతున్నాడు రామునితో, రావణాసురుడితో అంటున్నాడు ఈ మారీచుడు, రాజా లోకములో స్వలాభం కొరకు ప్రేమగా భాషించువారు. చాలా చక్కగా చెబుతున్నాడు ఉన్నది అన్నట్టు. చూసారా, వీడు అందుకని మహాప్రాజ్ఞుడు అన్నది. లోకంలోట స్వలాభం కొరకు ప్రియముగా భాషించువారు. ఇక్కడ బాగా అర్థం చేసుకుంటే తెలుస్తుంది అనమాట. వాళ్ళు ఏదో వీళ్ళ దగ్గర ఏదో లాభం పొందాలి కాబట్టి వాళ్ళు పొగటం మొదలుపెట్టారు.
పొగిడితే ఏం చేస్తుంది అని అంటే అవి ఇస్తారు. అందుకు స్వలాభం కాసేపు పొగుడుతారు. నువ్వు ఇంద్రుడు చంద్రుడు వేనంటే తప్పి బుబ్బి అయిపోతారు. అదే కాస్త అది ఇవ్వయా అంటే ఇచ్చేస్తారు. అది అట్లా లోకంలో ఉన్నటువంటి సహజ లక్షణాన్ని చెబుతున్నారు. ఎవరు మారీచుడు చెబుతున్నాడు. స్వలాభం కొరకు ప్రేమగా మాట్లాడేటువంటి వాళ్ళు ఏమిటంటే చాలా సులభంగా లభిస్తుంటారు ఇటువంటి వాళ్ళు. అంటే ఒక రకంగా చెప్పాలంటే బతక నేర్చిన వాళ్ళు అంటుంటారు చూశారు, అట్లనమాట. ఎక్కడ ఏ తాళం వేయాలో ఆ తాళం వేస్తుంటారు, అది అర్థం. ఇటువంటి వాళ్ళు లోకంలో బాగా తిరుగుతారండి. కానీ అప్పటికి అప్రియమైనది భవిష్యత్తులో హితకరమైన విషయమును ఉపదేశించు వాళ్ళు లేరు. అప్రియమైనటువంటిది, అయ్యా ఇది మంచిది కాదురా ఈ పద్ధతి, కాబట్టి ఇది మానుకో, ఇదిగో నీకు మంచిదైనటువంటి విషయం చెబుతున్నా అది విను అని చెప్పేటువంటి వక్తలు ఈ దేశంలో లేరు. అంటే ఒక మాట ఏంటంటే మంచి చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఎంతసేపటికి ఎవరైనా స్వలాభం కోసం కాసేపు మాట్లాడుకొని వాళ్ళ యొక్క పబ్బం గడుపుకొని పోతుంటుంటారు. ఇది వీళ్ళు ఇట్లా ఉందండి లోకంలో, అలా ఉన్నారు. అటువంటి మనుషులు మంచివాళ్ళు లేరు. పోనీ ఎక్కడైనా ఒకడు ఆరా చెబుతానని అంటే వినేవాళ్ళు అసలు లేరు. వినేవాళ్ళు అసలు లేరు. నేను భగవద్గీత చెబుతాను రాండి అయ్యా అని అంటే, అమ్మో భగవద్గీత చెబుతావా, రావద్దు అంటే ఏంటంటే మంచి మాటలు చెబుతామంటే సూచాయలు కూడా కనపడరు, ఎక్కడ చెబుతాడో ఏనని, అట్లా అనమాట. అందుకని ఇది లోకంలో ఉండేటువంటి చాలా మంది అనుభవాలు కూడా పొందుతుంటుంటారు, ఎట్లా అనమాట. కాబట్టి మంచి చెప్పే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారండి. పోనీ ఎవరైనా ఒకరిద్దరు చెబుతూ ఉన్నారన్నానంటేనే వినేవాడు లేడండి. అది చెప్పేవాడు ఉన్నాడు కదా అని అనుకుంటే వినేవాడు చూద్దామో వాడు లేడు. ఇట్లా ఉంది లోక పరిస్థితి. అందుకని వీడు ఎంత బుద్ధిమంతుడు, ఎంత తెలియగల లోకాన్ని పట్టి ఈ విధంగా అర్థం చేసుకున్నటువంటి వాడు చెబుతున్నాడు. రావణాసురుడితో చెబుతున్నాడు ఇట్లనమాట ఇవి అని చెబుతూ, ఏ రావణ నీవు చపలుడవు చెప్పేస్తున్నాడు. చపలుడవు స్థిరం లేనటువంటి వాడు, గూఢచారులు నియమించడం అశ్రద్ధ. సిఐడీలు రాజుగారి దగ్గర సిఐడీలు ఎలా ఉంటారంటే చాలా తెలివిగల వాళ్ళు అయి ఉంటారు, ధర్మం తెలిసినటువంటి వాళ్ళు అయి ఉంటారు. సిఐడీలు అంటే గూఢచారులు, నిజమైన విషయాలు చెప్పి ఎలా చెప్పాలనేటువంటి వాళ్ళు ఉండాలి. అటువంటి వాళ్ళు నీ దగ్గర లేరు. కాబట్టి ఇప్పుడు విశేషం ఏంటంటే ఆ కారణం వలన నీవు మహావీరుడు, సద్గుణవంతుడు, ఇంద్రవరుణులతో సమానుడైన రామును గూర్చి నిజం తెలుసుకోలేకపోయినావు. అది నీ గూఢచారులు నిజం చెప్పలేకపోయినారు రాముని గురించి. ఇంకా అంటున్నాడు, ఈ భూమి పేరు రాక్షసులందరికీ క్షేమం కలుగునా, రాముడు ఆగ్రహించినచో ఈ రాక్షసులందరూ కూడా పోతారు అని చెబుతున్నాడు. రాముడు అంటే ఏమనుకున్నావో ఏమో. ఇంకా విశేషం ఏంటో తెలిసిన, సీత నీ నీ ప్రాణములు తీయుటకు జన్మించలేదు కదా. మళ్ళీ అంటున్నాడు, ఏమన్నాడు, మట్లో సీతను అపహరిస్తానన్నాడు కదా. సీత నీ ప్రాణాలు తీయటానికి వచ్చిందిరా అని చెప్పటం, అదే అసలు విషయం. పైకి ఏంటంటే ఈ విధంగా అంటున్నాడు, సీత నీ ప్రాణాలు తీయటానికి రాలేదు కదా, ఏదో అపహరిస్తామని అనుకుంటున్నావు అంటున్నాడు అనమాట. సీతాదేవి కారణముగా నీకు ఆపద కలుగుతుంది. కామ ప్రవృత్తి గలవాడవు మరియు నిరంకుశుడవు. నీవు లంకా పట్టణము రాజుగా ఉండుటచే పట్టణములకు రాక్షసులకు మరియు నీకు నాశము కలుగదు కదా. ఈ విధంగా ఇప్పుడు ఒక విశేషం చెబుతున్నాడు. ఏమిటంటే నీకు కామ ప్రవృత్తి గలవాడవు నీవు. ఈ మాట వేశాడు ఇక్కడ. కామ ప్రవృత్తి భగవద్గీతలో ఏం చెప్పాడు, రజోగుణ సముద్భవమైనటువంటి కామమును జహిశత్రు మహాబాహో అని చెప్పాడు. ఇది పెద్ద శత్రువయ్యా మనకి, ఇది నిన్ను పడగొట్టేసేస్తుంటుంది ఇది అని కూడా చెప్పాడు. ఇక్కడ భగవద్గీతలో చెప్పాడు, జహిశత్రు మహాబాహో, రజోగుణ సముద్భవమైనటువంటి కామం అంతటి మహాపాపము. ఈ పాపాన్ని గనక ఈ రజోగుణ సముద్భవమైన కామం ఎవరికైతే పట్టిందో అది వాడిని చంపేస్తుంది. వాడినే కాదు, వాడి వంశం మొత్తాన్ని చంపేస్తుంది. ఆ విషయాన్ని ఇక్కడ గీతలో విశేషాన్ని ఇక్కడ స్మరించుకోవాలన్నమాట. ఇక్కడ చెబుతున్నావు, ఇంకా నీవు నిరంకుశుడవు. నీవు లంకా పట్టణాన్ని రాజుగా ఉండుటచే పట్టణానికి రాక్షసులు మరియు నీకు నాశం
నీకు కామ ప్రవృత్తి దుష్ట స్వభావం ఎట్ట చివాట్లు పెడుతున్నాడో చూసుకోండి. కామ ప్రవృత్తి దుష్ట స్వభావము పాపపు ఆలోచనలు గల నీవంటి రాజు యొక్క పరిపాలనలో జనం అంతా చస్తారు కూడా, రాష్ట్రం అంతా కూడా నాశనం అయిపోతుంది అని అన్ని చివాట్లు పెడుతున్నాడు రావణాసురుడు. ఇప్పుడు ఇంకా చెబుతూ ఇంక ఈ విధంగా ఏమంటున్నాడంటే విశేషంగా, నువ్వేం చెబుతున్నావు నాకు, దశరథుడు వాళ్ళ నాన్న రాముడిని ఇంట్లోంచి ఎళ్ళగొట్టాడు ఆస్తి ఇవ్వకుండా అని చౌకగా చెబుతున్నావు కదా, అసలు ఏం జరిగిందో తెలుసా అసలు నీకు? ఏంది నువ్వు చెప్పే మాట నా దగ్గర చెబుతున్నావు, వచ్చి నువ్వు ఈ మాటలు అసలు నేనంతా తెలుసుకున్నా, మొత్తం నాకు తెలుసు, ఏం జరిగిందో అంతా నేను సేకరించుకున్నా, ఇది చెబుతున్నాను విను. ఏమిటంటే ఆయన తండ్రిచే వెడల కొట్టబడలేదు, ఒకటి పాయింట్. నువ్వు అబద్ధాల కోరువి అనే అన్నమాట. నువ్వు ఆయన తండ్రిచే వెడల కొట్టబడలేదు, ఆయన ధర్మమును అతిక్రమించలేదు, దుష్ట క్షత్రియుడు కాదు, సత్ క్షత్రియుడు అని చెప్తున్నాడు. సత్ క్షత్రియుడు రాముడు, దురాశాపరుడు కాదు, ధర్మము సద్గుణములు లేనివాడు కాదు, కఠినుడు కాదు, సర్వభూతముల హితమును కోరువాడు, సర్వభూతముల హితమును కోరువాడు. ఇంకా విశేషం అనమాట, రాముని తండ్రి ఉన్నాడు దశరథుడు సత్యవాది అయిన, ఆయన నీ పట్టుకొని ఈ కైక వంచింది, అది అసలు విషయం. ఆ కైక వంచింది కాబట్టి ఆ మాట నిలబెట్టడం కోసమని రామచంద్రుడు అరణ్యాలకు వచ్చాడయ్యా. నువ్వేమిటో అనుకుంటావు, తండ్రి ఆజ్ఞను పాటించడం కోసం వచ్చాడు, భోగములను విడిచి దండకారణ్యానికి వచ్చాడు, ఏమిటి సామాన్యం అనుకున్నావు ఏంటి రాముడు అంటే అని ఈ విధంగా రాముని గురించి చెప్తున్నాడు. చెప్పి రాముని విషయమును పొరబడితివి జాగ్రత్త, నువ్వన్నీ అసత్యాలు చెబుతున్నావు నాకు అని చెప్పాడు. అది చెప్పిన తర్వాత ఇక చెబుతున్నాడు రాముడు అంటే ఏమిటి, ఇక చెబుతున్నా విను. ఈ ఒక్క శ్లోకము రామాయణం అంతా చదివిన తర్వాత ఏదో ఒక శ్లోకం చెప్పండి నేనంటే మీరు ఇదే చెప్పాలి. ఈ శ్లోకం కోసమే మనం రామాయణం చదవాలి. ఈ శ్లోకం సెంటర్ ఇది. ఏం చెబుతున్నాడు చూసుకోండి. రామో విగ్రహవాన్ ధర్మ, 8 అక్షరాలు. సాధు సత్య పరాక్రమ, 2 ఇంక అయిపోయింది, రామాయణం కంప్లీట్ అయిపోయింది. రామో విగ్రహవాన్ ధర్మ, ఒక విగ్రహం తయారు చేయాలంటే బాగా కరగిచ్చి దానికి పూత పోసి ఇవన్నీ చేస్తే ఒక విగ్రహం తయారవుతుంది. ఏది మనకి దేవుడి విగ్రహాలు ఇటువంటివి, వెండివి కానీ ఇటువంటి. అట్లనే రాముడు అనేటువంటి ఆ రూపం ఏంటని తెలిసిన ఆపాదమస్తకము ధర్మస్వరూపము. ఆ ధర్మస్వరూపం అన్న జ్ఞానస్వరూపం అన్న ఒకటే. అందువల్ల లలితలో కూడా జ్ఞానద జ్ఞాన విగ్రహ అనే 2 మాటలు వచ్చినాయి. జ్ఞాన విగ్రహ, అమ్మవారి యొక్క స్వరూపము జ్ఞాన విగ్రహ. అది అమ్మవారిని చూడంగానే ఎవరికైతే జ్ఞాన విగ్రహ అనేటువంటి నామం వస్తుందో అమ్మవారు వాళ్ళకి జ్ఞానం ఇస్తుంది, జ్ఞానద. ఇక అమ్మవారిని చూసుకుంటూ కూర్చుంటుంటారు, అంతా చీర బాగా కట్టారా లేదా, అది కట్టారా లేదా, పులిహోరలు వచ్చినాయా లేదా, దద్దోజనాలు వచ్చినాయా లేదా, ప్రసాదాలు నేను అవి కట్టేశాను ఇవి కట్టేశాను అనేటువంటి జనం చాలా మంది ఉన్నారు. చూడంగానే అమ్మవారిని చూడంగానే జ్ఞానద జ్ఞాన విగ్రహ నమస్కారం చేసుకున్నటువంటి వాడికి అమ్మవారు ఆశీర్వచనం ఇస్తుంది. ఇది ఎందుకంటే లలిత చదువుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆచరణ అన్నమాట అది. అలానే రామచంద్రమూర్తిని చూసినప్పుడల్లా అయోధ్య రామచంద్రుడు బాలరాముడిని చూస్తాం కదా, మనకి ఇప్పుడు ప్రత్యేకంగా కనబడుతున్నారు ఇవన్నీ. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ, 8, 16 అక్షరాలు అన్నయ్యా చాలు. 16 అక్షరాలు ఏంటో తెలిసిన, షోడశాక్షరి అంటే ఇదే. లలితలో షోడశాక్షరి సహజంగా ఉంది దానిలో, అది వేరే మంత్రాంశం. కానీ ఇక్కడ విశేషం ఏంటంటే షోడశాక్షరి, ఎంత గొప్ప విశేషం చూడండి. షోడశాక్షరి చూసారా, 16 అక్షరాలు లెక్క పెట్టారా, 8, 8, 16. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ అందరితోటి తర్వాత 16 అక్షరాలు చెబుతున్నాడు. రాజా సర్వస్య లోకస్య దేవానాం అఘవానివా, దేవానాం అఘవానివా. ఆయన మొత్తం సమస్తమైనటువంటి లోకములకు అన్నింటికి కూడా ఆయన ప్రభువు అని చెబుతున్నాడు.
ఒక్క నిమిషం వస్తుంది. వస్తుంది. ఒక్కసారి రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ రాజా సర్వస్య లోకస్య దేవానాం అథవానివా. ఆయన ఎటువంటి వాడేనంటే సత్య పరాక్రమం గలవాడు, దేవతలకు ఇంద్రుని వలె సర్వలోకములు. దేవతలు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళందరికీ రాజుగారు ఎవరంటే ఇంద్రుడు అని. కాబట్టి ఈయన ఇంద్రుడు అంతటి వాడని ఆ విధంగా చెప్పాడు. మొదటి లైను ముఖ్యమైనటువంటిది. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ అని చెప్పి రాముని గురించి చెప్పిన తర్వాత ఇక చెబుతున్నారు, సీత రాముని తేజస్సు నుండి రక్షింపబడుతున్నది. రాముని యొక్క తేజస్సు వలన సీత రక్షింపబడుతున్నది. సూర్యునిలోని కాంతిని బలాత్కారముగా హరింపకోరిన విధముగా. సూర్యుడిలో నుంచి కాంతి కనుక బయటికి తీయటం ప్రయత్నించావా చస్తావు. రాముడు ఏమిటో తెలుసునా, నీకు ఇంకా అర్థం కాలేదు. రాముడు అని అంటే రామా, మాకు దీర్ఘం ఇవ్వండి అంటే అమ్మవారు సీత అయిపోయింది. మాకు దీర్ఘం తీసేయండి, అయ్యవారు అయినాడు. ఇద్దరు కలిసి ఉన్నారు తెలిసిన. ఇదే శివ శివ, దీర్ఘం తీసేయి అయ్యవారు, దీర్ఘం పెట్టు అమ్మవారు. అయ్యవారు అమ్మవారు కలిసి ఉన్నారు. అయ్యవారు అమ్మవారిని విడదీస్తే నీకు చేతనవుతుందా? విడదీయటానికి ప్రయత్నించావా చస్తావు నువ్వు. ఇది చెబుతున్నాడు. అనేది ఆమెను హరించుటకు నీకు కోరిక ఎట్లు పుట్టిందా నీకు అని చెప్పు. రాముని యొక్క పరాక్రమం గురించి కూడా చెప్పాడు. రాముడు అంటే ఏమనుకున్నావో తెలిసిన, ధనస్సు అని అగ్ని జ్వాలలతో మండుతున్న ముఖం కలవాడు. ఆ అగ్నిలోని జ్వాలలే మహాక్రోధముతో ఉన్న రాముడను యముడు. జాగ్రత్త, ఏమనుకున్నాను వీడు అనుభవించాడు కాబట్టి చెబుతున్నాడు. అట్లా అనమాట. ఇది చెబితే ఇంకా ఆయనకు సీత ప్రియమైన భార్య. ఆమె నిత్యము రాముని అనుసరించి ఉంటూ ఉన్నది. ఆమె ప్రజ్వలించుతున్న అగ్ని జ్వాల వలె ఎదిరింప శక్యము కానిది. సీత అగ్ని వంటిది, పట్టుకున్నావా కాలుతుంది. అగ్ని చూడటానికి ఎలా ఉంటుంది? బంగారు రంగులాగా మెరుస్తూ ఏమిటి అందంగా బాగా కాంతివంతంగా కనబడుతుంటుంది. కానీ పట్టుకున్నావా కాల్చేస్తుంది. అది సీత అంటే ఏమనుకో తెలుసుకున్నావా? పట్టుకున్నావా కాల్చేస్తుంది, నీ ఇష్టం అని నేను చెబుతున్నాడు. కాబట్టి రావణ, వ్యర్థమైన ఈ ఉద్యమాన్ని ఎందుకు పట్టుకున్నావు? నువ్వు వదిలేసేవయ్యా. నువ్వు బతకాలనుకుంటే నువ్వు ఇదంతా వదిలేసేసేయి అని చెప్పాడు. నీకు ధర్మం చెప్పేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. నీ తమ్ముడు ఉన్నాడయ్యా విభీషణుడు, ఆ విభీషణుడి దగ్గర ఆలోచించుకొని చూసుకో నువ్వు కూడా అని కూడా చెప్పాడు. అని చెప్పి నేను చెప్పినటువంటి వల్ల జాగ్రత్తగా విను అని మళ్ళీ ఉపదేశం చేస్తున్నాడు. ఎవరు? మారీచుడు మళ్ళీ చెబుతున్నాడు. విశేషం ఏమిటంటే దీనిలో విశేషం తనకు కలిగినటువంటి అనుభవం చెబుతున్నాడు. తనకు కలిగినటువంటి అనుభవం చెబుతున్నాడు అనమాట. ఏమిటనంటే, రాక్షసరాజా, ఒకానొకప్పుడు నేను ఈ భూమిపై 1000 ఏనుగుల బలముతో పర్యటిస్తూ ఉన్నాను. నల్లని మేఘము వలె ఉన్న నేను బంగారు కుండలములు కిరీటము ధరించి పరిఘాయుధముని చేతముని లోకములను భయపెట్టుతూ ఋషుల మాంసమును తింటూ దండకారణ్యంలో తిరుగుతున్నా. తన చరిత్ర అంతా చెబుతున్నాడు. వీడు ఎంతటి భయంకరుడో తనే చెప్పుకుంటున్నాడు. తినటమే వీడి పని, ఇంకదే ఎవరిని? ఋషుల్ని. సరే, అయితే ఇలా జరుగుతుంటుంటేట ఆ దశరథ మహారాజు దగ్గర వెళ్ళి జరిగిన సంగతి అంతా ఇది చెబుతున్నాడు అండి. ఇదంతా ఎట్లా సేకరించాడు? సిఐడి వర్క్ చేశాడు, చేసి మొత్తం సేకరించాడు. ఈ రాముడు అంటే ఎవరు ఏమిటనేటువంటి విషయం చెబుతున్నాడు. తను తెలుసుకున్నటువంటి విషయం ఏమిటంటే, దశరథుడి దగ్గరికి విశ్వామిత్ర మహర్షి వచ్చాడు. ఆ వచ్చి ఈ విధంగా అంటున్నాడు. ఎక్కడి? బాలకాండలోకి పోయినాడు. బాలకాండలో జరిగినటువంటి విషయాన్ని చెబుతున్నాడు. రాజా మారీచుని వలన నాకు మహాభయం కలిగినది. ఎవరు? విశ్వామిత్రుడు అంటున్నాడు దశరథుడితోటి. ఇప్పుడు రాముడు సావధాన చిత్తుడై
పర్వకాలంలో అమావాస్య పౌర్ణమి సందర్భంలో యాగాలు చేస్తారు. పూర్ణిమ యాగము అమావాస్య యాగాలను చేస్తారు ఋషులు. ఆ సందర్భంలో ఏంటంటే నన్ను రక్షించాలి, ఎందుకంటే ఈ రాక్షసులు వచ్చి యాగాలను పాడు చేస్తున్నారు. అంతటి దశరథుడు అన్నాడు, రాముడు బాలుడు 12 సంవత్సరముల వయస్సు కలవాడు. వీడు చెబుతున్నాడు మారీచుడు. రాముడు 12 సంవత్సరం, అదే విషయాన్ని అక్కడ దశరథుడు అంటే ఏం చెప్పాడంటే, వాడికి 13 ఏళ్ళైనా నిండలేదయ్యా అన్నాడు. ఈయన ఏం చెబుతున్నాడు, 12 ఏళ్ళు చెబుతాడు. చూసే దగ్గర సంబంధం ఉంది ఈయన సేకరించుకున్నటువంటి విషయం. సహజంగా మనం ఏం చేస్తామంటే 12 దాటి ఒక్కరోజు రాగా 13 అండి మా వాడికి అని అంటుంటాం చూసండి. అట్లా అనమాట, ఆ విధంగా అనమాట. వయసు కలవాడు ఇంకను అస్త్రములను అభ్యసించలేదు ఆయనకి. కనుక నేను నా చతురంగ బలములతో వచ్చి నేను యుద్ధం చేస్తానయ్యా అని దశరథుడు అన్నాడు. కానీ విశ్వామిత్రుడు ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే రాముడిని తీసుకొని వెళ్ళాడు. ఆ యాగం సందర్భంగా ఏం చేశాడు తెలుసునా, నేను నా ఎప్పుడు మాదిరిగానే నేను ఆయుధాలు తీసుకొని ఆ యాగం సందర్భంగా వచ్చా. నేను ఇది యాగం పాడు చేయటానికి. రాముడు చూశాడు నన్ను. రాముడు చూసి కొట్టాడండి. కొట్టేటప్పటికి ఇంకా నేను ఎక్కడ పోయి పడ్డానో తెలుసునా, సముద్రంలో పోయి పడ్డా. అంటే ఏంటి, రాముడు నన్ను అనుగ్రహించి చంపకుండా వదిలేశాడు, నాతో వచ్చినటువంటి బ్యాచ్ మొత్తాన్ని చంపేసేసాడు అని చెప్పాడు. వీడు ఒక్కడు రాడు, ఒక పెద్ద గుంపు ఉంది వీడిది, అసిస్టెంట్లు ఉన్నారు వీడికి, వాళ్ళందరినీ చంపేసేసాడు. నన్ను మాత్రం సముద్రంలో పడేటట్టు కొట్టేశాడు. అమ్మాయి బతుకు జీవుడు రారు అనుకుంటూ ఎప్పుడో లేచి వచ్చాను. రాముడు పర్వాలేదు, నన్ను బతికించాడే. మా అమ్మని చంపాడు, మా వాడిని చంపారు, ఇంతమంది చంపారు, నన్ను మాత్రం వదిలేశాడు రామచంద్రమూర్తి, ఎంత ధర్మాత్ముడో కదా అని అనుకుంటున్నాడు. పరబ్రహ్మ స్వరూపం ఏంటంటే, నీతో పనిందిరా కాస్త, నువ్వు దుష్టుడివే, ఈ దుష్టుడు అయినటువంటి వాడి చేత కూడా నీకు కొంచెం పనింది నీతో. ఏంటో తెలిసిన పని, భవిష్యత్తులో కాలాత్మక పరమేశ్వర రాము కదా, నీవు సీతాపహరణానికి ఒక కారణం కావాలి, మాయలేడివి కావాలి, అందుకని చంపలేదు. ఇక్కడ వెనక ఉన్నటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపం చూసుకోండి. కొట్టేస్తే ఎగిరిపోతాడు కదా, అప్పుడే కొట్టేయలేమండి. అంటే ఏంటి, పైకి కథ మాత్రం ఇలా కనబడుతుంటుంది. వీడేమనుకుంటున్నాడు, రామచంద్రమూర్తి దయచేసి నన్ను వదిలేశాడు, లేకపోతే ఎప్పుడో తెచ్చేవాడిని నేను, రాముడు ఎంత ధర్మాత్ముడో కదా అని అనుకుంటాను. నిజంగా ధర్మాత్ముడిగా కనబడుతూనే ఉన్నాడు. కానీ కాలాత్మక పరమేశ్వర రామ, శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ అనేటువంటి ఇంకా వాడికి తెలియదు, తర్వాత తెలుసుకుంటాడు. సరే, అయిపోయిన తర్వాత ఆ కురవాడు ఆ రాముడు నన్ను కొట్టేసేసాడు. ఎంత దూరం పోయి పడ్డానయ్యానంటే సముద్రంలో పోయి పడ్డాను నేను. ఆ సముద్రంలో పడ్డాను. ఇక పడి అక్కడి నుంచి ఇక నెమ్మదిగా స్పృహ కోల్పోయి కొంతకాలానికి బయటకు వచ్చేసేసాను. నన్ను చంపలేదు, పడేశాడు, అంతవరకే. అయితే నేనేం చేశానంటే తర్వాత లంకకు వచ్చాను. నేను లంకకు వచ్చిన తర్వాత అప్పటికి రాముడు అస్త్ర విద్యను సంపూర్ణంగా ఇంకా అభ్యసించలేదు. అంటే దాని అర్థం ఏంటనమాట, 100 అస్త్రాలు ఇంకా నేర్చుకోవాలి, ఇంకా విశ్వామిత్రుడి దగ్గరే ఉన్నాడు. 100 అస్త్రాలు నేర్చుకోకముందే నన్ను కొట్టేశాడు. 100 అస్త్రాలు నేర్చుకోకముందే. ఇప్పుడు 100 అస్త్రాలు తర్వాత నేర్చుకున్నాడు. దానిలో ఏ వస్త్రం ఉంది, అసలుది బ్రహ్మాస్త్రం ఉంది. 100 అస్త్రాలు ఉన్నాయి మన తర్వాత. ఇప్పుడు ఏంటంటే విశేషం, ఆయనతోటి ఆ రాముడితోటి, ఏ రావణ నీవు వైరం పెట్టుకున్నావో ఇక నీకు గొప్ప ఆపద వచ్చి పడుతుందయ్యా అని చెబుతున్నాడు. నానారత్న విభూషితములైన అనేక భవనముల లంకాపట్టణం గురించి వర్ణిస్తున్నాడు. అబ్బో, ఎటువంటి భవనాలండి, ప్రతి భవనంలో రత్నాలే, భవనాలన్నీ బంగారమే, అటువంటిది అనమాట ఆ లంకాపట్టణం. ఆ లంకాపట్టణం మైథిలి నిమిత్తముగా, సీతాదేవి నిమిత్తముగా నశించుటకు నీవు దర్శించుతావు, నువ్వు అది నశించవలసిన చూస్తూ ఉంటావు. కారణం ఎవరు, మైథిలి కారణంగా నీ భవనములు, నీ లంక అంతా నాశనం అవుతుంటుందిరా అని చెప్పాడు. అని చెబుతూ ఒక ఉపదేశం చేస్తున్నాడు. ఏమిటంటే, రాజా, హే రావణ, పరభార్య గమనము కంటే మించిన పాపము మరొకటి లేదు. ఇది చెబుతాడు. ఇవే మనం రామాయణంలో చెబుతున్న ధర్మాలు ఏమిటి తెలుసుకోండి అనేటువంటి విషయం ఇది. పరభార్య గమనము కంటే మించిన పాపం మరొకటి లేదు.
అని చెబుతూ నీకు వేల కొలది భార్యలు ఉన్నారు. అబ్బో, వేల కొలది భార్యలు. నీవు వారి యందు మాత్రమే ఆసక్తి కలవాడవై ఉండుము. నీ వంశమును, గౌరవమును, రాజ్యమును, సంపదలను, నీ జీవితమును రక్షించుకో. గంతి చెప్పేశాడు అని చెప్పాడు. ఇంతకన్నా హితు ఏం కావాలి ఉపదేశం? మారీచుడు అందులో రాక్షసుడు వీడు చెప్పాడు. ఇన్ని మంచి మాటలు చెబుతున్నాడు వీడు, ఎట్ట తయారైనాడు వీడు? ఇన్ని మంచి మాటలు చెప్పడానికి వీడు ఎట్ట తయారైనాడు? ఎంత మంచి బుద్ధి వచ్చింది అసలు రాక్షసుడు, అసలు వీడు చంపుకొని తినేటువంటి వాడు, వీడికి ఎంత మంచి బుద్ధి ఉంటుంది. కాబట్టి ఆయన వేలు బావాకు అని చెప్పాడు. అని చెబుతూ ఇంకో విశేషం చెబుతున్నాడు. ఇంత మారటానికి కారణం ఇక చెబుతూ వస్తున్నాడు. వీడి ఇంత బుద్ధి ఇంత మారిపోవటానికి కారణం చెప్పుకుంటూ వస్తున్నాడు. ఏమిటంటే, విశ్వామిత్రుడు యాగ సందర్భంలో రాముడు నన్ను దయదలిచి వదిలేశాడు. ఆ తర్వాత ఏమి జరిగిందో చెప్తాను విను. మారు మాట్లాడక విను. నోరు ఎత్తావా ఇంకేలా నువ్వు? నేను చెప్పే జాగ్రత్త నువ్వు రావణ అంటున్నాడు. మారు మాట్లాడక విను అంటే చెవులు దగ్గర పెట్టుకొని విను, పిచ్చి ఆలోచన చేయవాక విను. ఇక చెబుతున్నా విను. రాముడు నన్ను చంపకుండా వదిలేశాడు. అప్పుడు నాకేం కలిగిందో తెలిసిన, నేను వైరాగ్యమును చెందలేదు. అప్ప కానీ మృగ రూపము ధరించి ఏం చేశాను? నన్ను చంపకుండా వదిలేశాడు కదా, పోనీ వైరాగ్యం ఏదో మంచివాడు కదా అని అనుకొని ఉండొచ్చు కదా. కానీ నాకేమని కలిగిందంటే, ఇద్దరు రాక్షసులతో నేను మహామృగమునే దండకారణ్యంలో చేరా. వీటి లక్షణాలు చెబుతున్నాడు. చేరాను. నేను ప్రజ్వలించుతున్న నాలుగుతో మహాకాయంతో పదునైన కోరలు గల పదునైన మహాకాయం అంటే పెద్ద రాక్షసుడు వీడనమాట. అది మహాబలముతో మాంసమును భక్షిస్తూ ఒక మహామృగంగా తిరుగుతున్నాడు. వీడు పెద్ద తింటమే నరమాంసం, వీడు తింటమే పని. ఈ విధముగా నేను భయంకర రూపం దాల్చి ఋషుల అగ్నిహోత్రంలోనూ వీటన్నింటినీ పాడు చేస్తూ ఉన్నాను. ఇట్లా ఈ విధంగా జరుగుతూ ఉండగా ఏం జరిగిందనంటే ఒక విశేషం చెబుతున్నాడు. ఏమిటంటే, ఆ సందర్భంలో రాముని చూశాను, సీతను చూశాను, లక్ష్మణుని చూశాను. చూసేటప్పుడు నాకేమని అనిపించిందంటే, నాకు ఏమనిపించింది ఒక విశేషమైనటువంటిది. అప్పుడు కొట్టాడు కదా, ఇప్పుడు ఆ యాగ సంరక్షణ దెబ్బలో ఉన్న చూసే కంచె ఎటు ఒకటి నన్ను ఒక దెబ్బ కొట్టేసి పోయి ఆ సముద్రంలో పోయి పడ్డాను కదా, ఆ దెబ్బ బాగా గుర్తుకొచ్చింది నాకు. గుర్తుకొచ్చేసరికి నాకు కోపం పెరిగింది రాముడి మీద. ఇప్పుడు చెబుతాను ఈ సంగతి అని నాకు వచ్చింది. అంటే రాముడి మీద కోపం పెరిగింది. ఏమిటి వీడికున్న లక్షణాలు ఏమిటి? ఈ తాపసుల్ని చంపటం కదా, అట్టనే ఆ తాపసులు చంపినట్టుగానే ఈయనను కూడా చంపుదాంలే ప్లాన్ వేసుకున్నాడు. పాపం పిచ్చివాడు. తర్వాత ఏమవుతుంది చూడండి. తర్వాత అహంకారంతో ఆయన కొట్టిన దెబ్బలను గుర్తు తెచ్చుకొని ఏమనుకున్నాడంటే, ఎట్లయినా సరే అని అనుకొని కొమ్ములతో పొడిచి, వీడుకున్న లక్షణం జింక కొమ్ములతో వాళ్ళ పొట్టలో పొడిచి, ఎవరు ఋషుల యొక్క పొట్టలు ఒడిచి వాళ్ళని చంపి తింటాం వీడికి అలవాటు. దీనిలో పెద్ద మునగాడు వీడు. అందుకని ఏం చేశాడనమాట, ఒక మృగ రూపం ధరించి పరిగెత్తుకుంటూ రాముడికి ఉన్నటువంటి వైపు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. వచ్చుండేటప్పుడు రాముడు చూశాడు. చూసి 3 బాణాలు వేసేసాడు. 3 బాణాలు వేసేసేటప్పటికి నాతో పాటు వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళు టప్పని చచ్చారు వాళ్ళు. ఇక నేను పరిగెత్తుతున్నటువంటి రాముడిలో ఉన్న ధర్మం నాకు ఇప్పుడే అర్థమవుతుంది, చెబుతున్నాను నేను. పరిగెత్తుతున్నటువంటి జంతువుని కానీ మనిషిని కూడా చంపకూడదని క్షత్రియ యొక్క ధర్మం. నేను పరిగెత్తుతున్నాను భయపడి ఆ దెబ్బతోటండి నా జోలు రాలేదండి. నేను అప్పుడే చచ్చేవాడిని, నేను అప్పుడే చచ్చిపోయి ఉండేవాడిని అని అన్నాడు. చూసుకోమని అంటే అప్పటికే కరదోషణాదులు వీళ్ళందరూ రావాలా, ఈశ్వర పండుగలు రాలా, వీళ్ళందరూ రాలా. అప్పుడు అనమాట, అమ్మయ్య బతుకు చూడరా అని అనుకుంటూ నాతో వచ్చినట్టు అసిస్టెంట్లు అందరూ తెచ్చారు వాళ్ళు. నన్ను మాత్రం మళ్ళీ బాణం వేసి కొట్టలేదు. ఆయన పారిపోతున్నాను నేను, నన్ను కొట్టలేదు, నన్ను వదిలేసేసాడు. కానీ ఆ బాణాలు ఎట్లుంటాయి, వజ్రంతో సమానాలు. ఏమనుకుంటావు, అవి అంతటి మహాభయంకరమైనటువంటివి అని చెబుతూ ఆ బాణము నేను పరిగెత్తుతుంటుంటే ఆ బాణం నన్ను వదిలేసింది. కొట్టేసేటప్పటికల్లా వాళ్ళకి తగిలి వాళ్ళు తెచ్చారు. ఆ బాణం మాత్రం రామబాణం కదా. రామబాణం ఎట్లా ఉంటుందంటే పరిగెత్తుతున్నటువంటి వాడిని కొట్టదు,
వదిలేస్తుంది అనమాట. అది రామబాణం యొక్క లక్షణం. కాబట్టి నేను పారిపోతున్నా కాబట్టి నన్ను కొట్టలేదు. అప్పుడు నేను చచ్చేవాడినప్పుడు దగ్గర 2 బాణములు నాతో వచ్చిన అనుచరులను సంహరించేసేసింది. టాక్కుని వాళ్ళు వెళ్ళిపోయినారు అని ఈ విధంగా చెప్పి, ఈ విధంగా రాముని బారి నుండి తప్పించుకొని ప్రాణములు నిలుపుకొని యోగ మార్గమును అవలంబించి, ఇది ఇక్కడి నుంచి నరమాంసం తింటాం ఇవన్నీ వదిలేసేసి ఒక ఋషీశ్వరులా తయారయ్యాడు. అది అర్థం. ఒక ఋషీశ్వరులాగా తయారయ్యాడు. యోగ మార్గమును అవలంబించి మనస్సు లగ్నము చేసి తాపసుడనై ఉంటిని. చూసారా తాపసుని ఎంతది అంటే రాముని యొక్క మహిమ ఎంత దూరం వచ్చిందో అది తెలుసుకోమంటున్నారు. అనగా ఎంత దుష్టుణ్ణైనా సరే రాముడు మార్చివేస్తాడు. రామ శబ్దంలో ఉన్న గొప్ప విశేషం అది. అదే మొట్టమొదటి మనకు కథలో చెబుతుంటారు. వాల్మీకి కథలో ఒక కథ చెబుతుంటారు. ఓ చరిత్రలో ఉన్నా లేకపోయినా కానీ బోయేవాడు మొట్టమొదట ఆయన దొంగలు కొట్టుకుంటేవాడు. ఏదో ఒక కథ అంతా మనకు తెలిసిందే కదా. చివరికి ఏంటి రామనామముతోటి ఆయన పెద్ద మహర్షి అయినాడు అని కథ ఒకటి వాల్మీకి కథ చెబుతుంటాం. అది అక్కడ ఆ విధంగా. అలానే ఇక్కడ కూడా ఈ మారీచుడు అనేటువంటి వాడు మహా కఠినాత్ముడు రాక్షసుడు. రామనామంతో వీడు మారిపోయి ఒక ఋషీశ్వరులా తయారైపోయినాడు. అలా ఉన్నాడు. ఇచ్చట ప్రతి వృక్షము మీద చెట్ల మీద ఏం కనబడుతున్నాయంటే నారచీరలు, కృష్ణాజినము, ధనుస్సు ధరించిన రాముడే పాశము హస్తమును గల యముడు వలె కనబడుతున్నాడు. ప్రతి చెట్టు చూస్తున్నట్ట. ఆ చెట్టు మీద రాముడు అమ్మో అంటున్నాడు. ఇంకా గొప్ప విశేషం చెబుతున్నాడు. ఇంకా ఏంటంటే ఎక్కడన్నా సరే రా అనే అక్షరంతో మొదలయ్యేటువంటి మాటలు వినపడ్డాయా పరిగెత్తున్నాడు. రత్నము అన్నాడు అనుకో అమ్మో పరిగెత్తడమే. అంటే రామశబ్దంలో మొట్టమొదటి రా కదా, రా అనేటప్పుడు కదా పరిగెత్తున్నాడు. రథము ఎవడో అన్నాడు అనుకో రథం పరిగెత్తున్నాడు. వాడికి నిద్ర పట్టటల్లా. రథము, రత్నము, ఇంకా రా మీద ఏ అక్షరాలు అయితే ఉన్నాయో అవన్నీ వీడి పాలిట ఎలా ఉనంటే యమకింకరుల్లా తయారైపోయినాడు. అంత భయపడ్డాడు రామ అనేటప్పుడు. రామ వినపడ్డదా చస్తున్నాడు. ఇంకేం లేదు వీడికి. నా కంటికి రామమయంగా దర్శనం. ఎక్కడ చూసినా రా రా రాతోటి ఉన్నదనుకో ఇంకేం లేదు, వీడి ప్రాణాలు పోతున్నాయి. అట్లనమాట. రాక్షస రాజా ఎవరూ లేని చోట కూడా రాముడే దర్శించుకుంటుని. ఎవరు లేరు ఇక్కడ కానీ రాముడు కనబడుతున్నాడు. వామ్మో రామ నమస్కారం చంపవాకు. ఇది ఇట్లా ఎంతటి దానిలో తయారైనాడు చూసారా మరి ఎంత. అది గొప్ప విశేషం. రామనామం యొక్క గొప్ప విశేషం అది చెబుతున్నారు. అందుకని దీనిలో రామాయణంలో ముఖ్యమైనది వృక్షే వృక్షే చ పశ్యామి చీర కృష్ణాజినాంబరం గృహీత ధనుషం రామం వాసహస్తం ఇవాంతకం. యమధర్మరాజు మాదిరి కనబడుతున్నాడు. ఆయన చేతిలో ఆ దండం చూస్తుంటే కోదండం వామ్మో భయం వేస్తున్నది అని చెబుతున్నాడు. అని చెబుతూ స్వప్నంలో రాముని చూచి భయపడి స్పృహ కోల్పోతున్నాను. రకారముతో ప్రారంభమైన పదములు, రత్నములు, రథములు మొదలగు పదములు వినపడుతున్నాయా ఇక భయమే. నిద్ర పట్టడం లేదు. అంతటి భయపడ్డాడు రాముడు. అంటే అంత భయపడ్డాడు అనమాట. కాబట్టి హే రావణ, రామునితో నీకు యుద్ధము తగదు. రాముడు ఏంటో తెలిసిన బలినైనా నముచినైనా సంహరించగల సమర్థుడు. అనగా మహామహా చక్రవర్తులను ఉన్నారే వాళ్ళు ఒక లెక్కలోది కాదు ఈయనకి. ఎటువంటి వాడినే సంహరించేస్తాడు అని చెప్పాడు. కాబట్టి రావణ, నీవు రామునితో యుద్ధం చేయవాలని కోరిక ఉన్నతో చేసుకోయా, లేనితో మానివే, నాకెందుకు, చేసుకో. నేను జీవించవలనని కోరిక నీకు ఉన్నచో నా దగ్గర రామకథని చెప్పకము అని అంటున్నాడు. నేను జీవించాలని రామకథ అంటే రాముడి గురించి నువ్వు చెబుతున్నావు. ఏమని రాముడిని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాడు వాళ్ళ నాయన చెబుతున్నావు కదా, అయినా అసత్యాలు అసలు చెప్పవా. ఇప్పుడు రామకథ చెబుతున్నావు అంటే నా ప్రాణాలు పోతాయి. ఇప్పుడు అంత భయపడ్డాను అని మారీచుడు అంటున్నాడు. లోకంలో యోగ్యులు ధర్మం అనుసరించి సత్పురుషులు ఇతరులు చేసిన అపరాధములకు వీళ్ళు బలవుతున్నారండి. ఏమైంది? రావణాసురుడు చేసినటువంటి అపరాధానికి బలైంది ఎవరు? కోట్ల కొలది రాక్షసులు బలైనారు. తన తమ్ముడు బలైనాడు, తన కొడుకులు బలైనారు. పోనీ తాను చేసినటువంటి పని ఏదైనా
లోకాన్ని పనికొచ్చేదా కాదు, స్వార్థం కామ ప్రవృత్తితో చేశాడు. ఆ కామ ప్రవృత్తితో చేయడం వల్ల ఏమైంది, మొత్తం తుడిచిపెట్టుకొని పోయినాడు. ఎలా ఉందంటే ఒకడు చేసేటువంటి ఈ అపరాధానికి వీళ్ళందరూ కూడా బలి అవుతున్నారు, వీళ్ళకి సంబంధం లేనటువంటి వాళ్ళు కూడా అని చెబుతూ, నీవు చేయుచున్న అపరాధమునకు నేను నశించగలను కనుక నీకు ఏది యుక్తమో అది చేసుకో, నేను మాత్రం నీతో అనుసరించను. మహా తేజస్సు మహాసత్వం మహాబలము గల రాముడు రాక్షసులకు యముడు, జాగ్రత్త. అసలు యముడు అంటే ఈయనే, ఆ యముడు కాదు, అసలు యముడు ఈయనే అని చెబుతున్నాడు. అని చెబుతూ ఇంకా రావణుడు మారీచుని మాటలు లెక్క ఇన్ని చెబుతున్నా వీడికి ఎక్కటా లేదండి. ఎవరికి, రావణాసురుడికి. వాడు అనుభవించి చెబుతున్నాడు మారీచుడు, చెబుతుంటే వీడికి ఎక్కటం లేదు. ఎక్కక ఇంకేమంటున్నాడు ఈ రావణాసురుడు అంటున్నాడు, నీవు బంగారు లేడి రూపం ధరించి ఎట్లా ఉండాలంటే వెండి చుక్కలతో రాముని ఆశ్రమం ముందు అటు ఇటు తిరుగుతూ ఉండు, సీత చూసేటట్టుగా తిరుగుతూ ఉండవు, ఆమెను ప్రలోభ పెట్టు, అలా అలా తిరుగుతుండు. అప్పుడు ఆమె ఏముంటుంది, జింక కావాలి అంటుంది. అప్పుడు ఈ జింక కోసం ఆయన వస్తాడు, రాముడు ఆశ్రమం నుండి వస్తాడు. ఆ బయటికి వచ్చిన తర్వాత నువ్వు దూరంగా తీసుకొని పోయాన్ని, దూరంగా ఎక్కడో 10 మైళ్ళ దూరం తీసుకొని పోయిన తర్వాత ఏం చేస్తాడు అంటే, అప్పుడు ఇంట్లో రాముడు ఉండడు, సరిపోతుంది. ఆ రాముని స్వరమును అనుసరించుతూ దూరంగా తీసుకొని పోయి కొంత దూరం పోయిన తర్వాత సీతాహ లక్ష్మణ నువ్వు నీకెందుకు ఒక అరిస్తే అరిచావంటే ఇక్కడ వినపడుతుంది. అందులో ఆ అరణ్యంలో ప్రతిధ్వనించడం వినపడుతుంది. వినపడంగానే సీత ఏముంటుంది, లక్ష్మణ వెళ్ళు, రాముడి సంగతి చూసుకొని రా అని చెబుతుంది. లక్ష్మణుడు కూడా వెళ్ళిపోతాడు. ఇప్పుడు నాకు లైన్ క్లియర్ అయిపోతుంది కాబట్టి లైన్ క్లియర్ కాగానే శుభ్రంగా నా పని నేను చేసుకొని పోతా, చెయ్యి ఈ పని, ఇది ఉపాయం. చూసుకోండి, వీడు ఈ యధవులకి అంటే ఇది ఎందుకు చెబుతున్నాడు తెలిసిన, యధవులకి యధోకారుల లక్షణాలు వస్తుంటాయి అని అర్థం చెబుతున్నాడు. వాళ్ళ చూసుకో, వాళ్ళ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, దుష్టుల యొక్క లక్షణాలు అని, అదేనమాట, ఇలా ఉంటుంది లోకం అని, అట్లా అనమాట. సరే అయితే ఆ విధంగా చేద్దాం అని అన్నాడు. నేను ఏం చేస్తానంటే అప్పుడు ఇంద్రుని యొక్క భార్య శచీదేవిని వాడు హిరణ్యకశిపుడు ఆదేశాడు. గుర్తుందా నీకు ఆ కథ, గుర్తుకొస్తున్నదా? ఇంద్రుడి భార్య శచీదేవిని హిరణ్యకశిపుడు లాక్కుపోతున్నాడు. అప్పుడు నారదుడు అడ్డం వచ్చేసేసి, అయ్యా ఈ కడుపులో ఉన్నటువంటి వాడి సంగతి నేను చూసుకుంటాను అని చెప్పి తీసుకొని పోయి హిరణ్యకశిపుని యొక్క భార్య లీలావతిని తీసుకొని పోయి ప్రహ్లాదుడు పుట్టాడు. అదే అంత కథ అంతా నీకు తెలుసు కదా. అప్పుడు హిరణ్యకశిపుడు ఎట్టయితే శచీదేవిని ఇది ఇంద్రుడి యొక్క భార్యని కాజేశాడు అంటే మేమందరం రాక్షసులం కదా, మా బ్రదర్ కదా వాడు హిరణ్యకశిపుడు. అంటే అర్థం ఏం చెబుతున్నాడు తెలిసిన, ఇక్కడ విశేషం, ధనిగర్భితమైన విశేషం ఉంది. నాది ఇది 2వ జన్మ. మొదటి జన్మ హిరణ్యకశిపులు, నా 2వ జన్మ రావణ కుంభకర్ణాదులు. అప్పుడు అడిగారు అనమాట విష్ణుమూర్తిని, ఏమిరా మరి మీ దీర్ఘకాలం మరి తగ్గుతోటి ఉంటారా లేకపోతే ఎట్లా వస్తారు, భక్తితోటి వస్తారా ఏమిటి అని అడిగితే, ఈ భక్తితోటి ఉంటే ఎంతకాలం నీవు ఉండలేమయ్యా బాబు, తొందరగా రావాలంటే నీతో వైరం పెట్టుకుంటాము, ఫైటింగ్ చేస్తాము నీతో, అప్పుడు మీ దగ్గరకు వచ్చేసేస్తాము అని వాళ్ళు అడిగారు. 6 నెలల్లో తగులు పెట్టుకుంటాము నీతో, తగులు పెట్టుకొని వచ్చేస్తాము అని అన్నారు. అది విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. వీడు జీవుడు కదా, వీడు రావణాసురుడు. ఏమిటనమాట, నేను నా యొక్క టైం దగ్గరకు వచ్చేసింది, 2వ జన్మ ఏదైతే ఉందో ఆ జన్మని పూర్తి చేసుకోవటం కోసం అదనమాట. అందుకని పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే. అందుకోసం రామచంద్రమూర్తి నా కోసం పుట్టాడు, ఇంకా నన్ను పంపించేసేస్తాడు. ఇగో ఈ యథోపరి చండాల పని చేసేస్తే సరి. ఎందుకనంటే లోకానికి ఒక మంచి చెప్పాలి, ఇటువంటి దుష్టుడు నాశనం అవుతాడురా, ఇటువంటి లక్షణాలు ఉండకూడదు, రావణాసురుడి వలె జీవించకూడదు, రాముడి వలె జీవించుము, రామాధిపత్వర్తితవ్యన రావణాధిపత్ అనేటువంటి విషయం లోకానికి చెప్పాలి, అది రామాయణంలో విశేషం అని చెబుతూ ఇక్కడ రావణాసురుడు అంటున్నాడు, హిరణ్యకశిపుని గుర్తు తెచ్చుకున్నాడు అనమాట. అంత పూర్వజన్మ ఉన్నదనమాట అది అని గుర్తు తెచ్చుకొని చెబుతున్నాడు అనమాట. అని చెబుతూ, నేను చెప్పినట్టు నువ్వు చేసావంటే హే మారీచా, నీకు ప్రతిఫలంగా ఏమిస్తానంటే
నా రాజ్యంలో సగభాగం ఇస్తా, నా లంకలో సగం కోసి ఇచ్చేస్తా నీకు, నా లంకలో సగభాగం ఇచ్చేస్తా, రిజిస్ట్రేషన్ చేసేస్తే ఇప్పుడు ఏమన్నా రిజిస్ట్రేషన్ చేసేస్తా. చూసుకోండి వీడు ఎట్లా అంటే, వీడు ఈ రావణాసురుడు కామ ప్రవృత్తితో ఉన్నటువంటి వాడు, ఈ లక్షణాలు ఉండేటువంటి వాడు, వాడు ఏం చేస్తాడంటే ఎంతైనా చేసేస్తాడు. ఇచ్చేసేయమంటా, ఇప్పుడు ఇచ్చేస్తా, కొట్టు చూసుకో, నాకు కావాల్సిన పని చేసి పెట్టు. ఇది దుష్టుడి యొక్క లక్షణాలు ఇలా ఉంటాయి అని చెబుతున్నాడు. అది అడిగినమాట. కాబట్టి మారీచ బుద్ధిమంతుడా అంటే అంటున్నాడు, మారీచుడు బుద్ధిమంతుడా అంటే వాడు పొగుడుకోవాలి కదా, చెప్పిన మాట వినాలిగా మరి అనమాట. ఈ కార్యమును సాధించుము, నీకు మంగళమగుగాక. నేను నీ వెంట రథమునెక్కి దండకావనానికి వస్తా, వచ్చి ఈ విధంగా రాముని వంచి యుద్ధము చేయకుండా, చేతికి మట్టి అంటకుండా అని అర్థం అనమాట, ఏమి కష్టపడకుండా మోసంతో ఆ సీతను అపహరించి నేను తీసుకొని వెళ్ళిపోతా. అది మారీచా, నీవు ఈ విధంగా చెయ్యి, చేయవా నిన్ను ఇప్పుడే చంపుతా. దుంపదగ వీడేం చెప్తున్నాడు, నేను చెప్పినట్టు చేయవా నిన్ను చంపేస్తా ఇప్పుడే. ఈ కార్యమును నీ చేత బలాత్కారముగానైనా చేయిస్తా నేను, బలాత్కారంగా. ఏమనుకుంటున్నావు, నేనంటే ఏమనుకున్నావు, రాజునకు ప్రతికూలముగా ఉన్నవాడు సుఖం పొందలేడు. రాజుగారు ఏ మాట చెబితే ఆ మాట చేసేయాలి, మంచి కానీ చెడు కానీ చేయాలి, అంతే. నువ్వు నాకు ఎదురు చెప్పావు, చంపేస్తా అన్నట్టు అనేటప్పటికీ ఇంకా ఇక రాముని వద్దకు వెళ్ళినచో మరణించవచ్చును, లేక మరణించకపోవచ్చును. నువ్వు ఏమో చస్తావో చావకపోవో, నువ్వు హా లక్ష్మణ హా సీత అను. లక్ష్మణుడు కాస్త నీ దగ్గరికి వస్తాడు, ఆశ్రమంలో ఎవరుండరు, నేను సీతను కాజేస్తాను. కానీ నీవు నాతో వైరం పెట్టుకున్నతో నీకు మరణము ధ్రువము, నీకు మరణం మాత్రం చావు ఖాయం. ఒకళ్ళు రాముడి చేతిలో చావకపోయినా నా చేతిలో చస్తావు అంటున్నాడు. వీడి మాటలు చూసుకుని ఎట్లా ఉన్నా, అందువలన నీకు ఏది హితమో ఏది అహితమో కోరుకో, నీ ఇష్టం, చేసేస్తా. చెప్పిన మాట విన్నావా, సరే, అందుట్లో వినిగం చేసామంటూ సగం రాజ్యం ఇచ్చేస్తా నీకు. మరి ఏమనుకుంటున్నావు, మరి ప్రతిఫలం అన్నాడు. అనేటప్పటికీ ఇక ఆ తర్వాత మారీచుడు అంటున్నాడు, రావణ, నీ హితమును కోరి అహితమును నివారించుతున్నాను, కానీ నీవు నా మాటలు అంగీకరించటం లేదు. ఆయువు మూడిన నరులు స్నేహితులు చెప్పిన హితవాక్యములను వినరు. ఒక్క మాట చివరికి పైన చెప్పారు, నీకు ఆయువు మూడింది, నీకు నేను స్నేహితుడిని. స్నేహితుడు ఎప్పుడు ఏం చెబుతాడంటే మంచి చెబుతాడు. మంచి ఎవడైతే చెబుతాడో, స్నేహితులు ఉన్నారండి నాకు, మంచి స్నేహితుడు అన్నారు అంటే అర్థం ఏంటి, నీకు హితం చెప్పేవాళ్ళు. ఆ హితం ఎటువంటిదని కూడా త్రికాల హితమైనటువంటిది, అంత గొప్పది. అలా చెప్పేటువంటి వాడే ఫ్రెండ్, స్నేహితుడు. అంతేగాని స్వలాభం కోసం కాసేపు, ఇందాక చెప్పారే మన మొట్టమొదటి వచ్చిందనమాట, కాస్త ఉపయోగించుకొని పోయేటువంటి వాళ్ళు స్నేహితులు కాదు. వాడు నేను త్రికాలములకు ఇష్టమైనటువంటి మంచి మాటలు చెప్పాను, కాబట్టి నువ్వు హాయిగా లంకకు వెళ్ళి హాయిగా నువ్వు అక్కడ ఉండు, నీ పిచ్చి వేషాలు వేవు అక్క అని చెప్పాను. నేను ఇట్లా మంచి మాటలు చెబుతున్నాను, ఈ మంచి మాటలు చెప్పే స్నేహితులు ఉండరయ్యా నీకు, నీకు నేను చెబుతున్నాను, నా హితవాక్యములు విను అని చెప్పాడు. ఆయువు మూడిన నరులు, ఇక్కడ నరులు అనే మాట వేశాడు, మానవులు స్నేహితులు చెప్పిన హితవాక్యములను వినరు కదా. ఈ విషయం మనకి దానిలో చాలా సందర్భాలు భారతంలో కూడా కనబడతాయి. భారతంలో కూడా చాలా చాలా చోట్ల చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. మంచి మాటలు చెబితే వాళ్ళకి వినల, ఆ మహాయుద్ధం జరిగింది అట్లా. అట్లే రామాయణంలో రావణాసురుడికి అందరూ మంచి మాటలు చెప్పారు. సుందరకాండలో సీతాదేవి అంటుంది, ఈ లంకలో అసలు మంచి మాటలు చెప్పేవాళ్ళు అసలు లేరా, గురువులు అసలు లేరా, గురువుల దగ్గర ఏం చదువుకోలేదా నీవు అని కూడా ఒక మాట అంటుంది. అట్లా అనమాట. కానీ అందరూ చెప్పారు. ఎవరు అంటే కుంభకర్ణుడు కూడా రావణాసుడికి మంచి మాటే చెప్పాడు. కుంభకర్ణుడు కూడా దేవతల మీద యుద్ధం చేసినటువంటి వాడు. అందులో రావణ కుంభకర్ణాదులు అనేటువంటి వాళ్ళు ఎవరు, హిరణ్యాక్ష హిరణ్యకశిపులు రెండో జన్మ వాళ్ళది. అటువంటి కుంభకర్ణుడు కూడా మంచి చెప్పాడు. అందరూ ఎంతమంది మంచి చెప్పినా కానీ వీడు వినలేదు మాట.
వినకుండా ఈ విధంగా జరిగింది అని అంటున్నాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోండి, రామాయణం అనేటువంటి కావ్యంలో విశేషమైనటువంటి అర్థాలు తెలుసుకొని మంచివాళ్ళు చెప్పినటువంటి విషయాల్ని ఆచరించండి, బాగుపడండి అని చెప్పటం. అలా ఆచరించకుండా రావణాసురుడి గతి పడుతుంది మీకు అని అర్థం అనమాట. అందుకనే రామాధిపతి వర్తితవ్యం నా రావణాధిపతి అని చెప్పినటువంటిది అందుకు. ఒకసారిట గురువు గారిట రామాయణం అంతా చెప్పాట. ఇది ఇప్పుడు నేను చెబుతున్నాగా మీకు అయిపోయింది. సుమారు ఇంకొక 3 నెలలు పడుతుంది తేలిక రామాయణం. సుందరకాండ దగ్గర చాలా టైం తీసుకుంటుంది. ఆంజనేయ స్వామి వారు వచ్చిన దగ్గర నుంచి మీరు ఎవరైతే మానుకుంటారో రాకుండా, అప్పుడు ఎంతో పుణ్యాన్ని పోగొట్టుకున్నట్టు. ఆంజనేయ స్వామి ఇంకా ఎంటర్ కాలేదు. ఆయన ఆంజనేయ స్వామి ఎంటర్ అయిన దగ్గర నుంచి కథ మారిపోతుంది. అక్కడి నుంచి ఎంతో మహాపుణ్యం ఎంత వస్తుందో, పుణ్యం అనేది కాదు అసలు, మీకు ఎటువంటి గ్రహపీడలు కానీ అటువంటి అన్ని మొత్తం సమస్తం పోతాయి. అంత గొప్ప విశేషమైనటువంటి అనమాట. ఆంజనేయ స్వామి ఎంటర్ కాగానే అది ఇంకా ఎంటర్ అయ్యేటువంటిది ఎప్పుడంటే ఇంకొక శివరాత్రి దగ్గర నుంచి ఏమో ఎంటర్ అవుతుంది. ఎలా ఎంటర్ అవుతారో ఆయన చెప్పిన మాటలు మీరు వింటే చాలు, మొట్టమొదటి ఎంట్రన్స్ లోనే మీ జన్మ ధరిస్తుంది. అంత గొప్పది అనమాట. సరే, ఇప్పుడు అసలు విషయం కథలోకి వస్తా. సరే, రామాయణం చెప్పాట గురువు గారు. చెప్పిన తర్వాత అందరూ విన్నారట. అదే బాగా అర్థమైంది కదా? అర్థమైందండి. సరే, అయితే మీకు అందరికీ ఒక మంచి బహుమానం ఇస్తున్నాను, ఆయన తీసుకోండి అన్నట్ట. అది ఆ గదిలోనే తెచ్చుకోండి అన్నట్ట. సరే, వెళ్ళాట. వెళ్ళిన తర్వాత దానిలో బంగారంతో తయారు చేసినట్టు రావణాసురుడు బొమ్మలు ఉన్నాయట. చూసుకో, ఇప్పుడు ఎంత ఉంది? 2 లక్షల చిల్లర బలుపుతుంది. ఇంకో మళ్ళీ అట్టనే రాముడు విగ్రహాలు ఉన్నాయట. అవి రాతితోటి చేసి ఉన్నాయట. అవేం అందంగా ఏమీ లేవు. ఇక మన వాళ్ళు లోపల పోయి తెచ్చుకుంటున్నారు, అందరు రావణాసురుడు బొమ్మలు తెచ్చుకున్నారు. అందరు రావణాసురుడు బొమ్మలు అందరూ తెచ్చుకున్నారు. ఈ సంవత్సరం అంతా విని, రామాయణం అంతా విని, అరే మంచి బొమ్మలు ఏమన్నా తెలుసుకోరా అని అంటే రావణాసురుడు బొమ్మలు అందరూ తెచ్చుకున్నారు. ఒక్కడు కూడా తెచ్చుకోలేదు రాముడు బొమ్మ. ఇదేందిరా ఇది తెచ్చుకుని ఏమనుకుంటున్నారండి? మీకు తెలియదు అసలు. ఇప్పుడు కిలో ఎంత ఉందో తెలిసినా, అరకిలో ఎంత ఉందో తెలిసినా, 10 గ్రాములు ఎంత ఉందో తెలిసినా, రేట్లు కూడా మీకు అసలు తెలియటం లేదు. అది కావాలి కానీ, సంపదలు డబ్బులు కావాలి కానీ, ఇది ఏంటండి వినేది? ఏముంది ఇదంతా పెద్దది, మనకు అది కావాలి కానీ అంటే మొత్తం పోయి అంటే దేని మీద ఉంది చూసారా మరి ఆ దృష్టి అనేటువంటిది? అంటే వాళ్ళు శాశ్వతమైనటువంటి పరబ్రహ్మాన్ని గురించి, శాశ్వతమైనటువంటి జ్ఞానం గురించి ఇంత చెప్పినంత కాలము ఉండి, అంటే అర్థం యాక్షన్లు చేసి, వింటున్నాం అని యాక్షన్లు చేసి, ప్రతిరోజు సాయంకాలం పూర్తి కాగానే పులిహోరలు తింటూ పోతూ, ఏంటి ఓ రోజు పులిహోర, ఓ రోజు చక్కెర పొంగలి, ఒకరోజు అనమాట. ఇట్లా ఈ విధంగా రకరకాలు పెడుతుంటారు అనమాట. ఏంటంటే ఇటువంటి ఉపన్యాసాలు జరిగేటప్పుడు గొళ్ళల్లోనే ఎక్కడో సాయం అంత అయిపోయిన తర్వాత, నేర్చుకున్న తర్వాత ఈ పట్టుకుపోతారు వీళ్ళు. అది కావాల్సింది. ఇటువంటి వాళ్ళు లోకంలో చాలా మంది ఉన్నారు. కానీ మహాత్ములు ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. అందరూ ఉన్నారని కాదు, మహాత్ములైనటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మాత్రం నిజమైనటువంటి రామచంద్రమూర్తులే. వాళ్ళు పరబ్రహ్మ స్వరూపులే. వాళ్ళు నిజంగా వాళ్ళ జీవితాలు కూడా మార్చుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. రామాయణం వలన వాళ్ళ జీవితం కూడా మారిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. అటువంటి వాళ్ళు ఉన్నారు. అందువలన ఏంటంటే ఈ రామాయణంలో చెప్పేటువంటిది ఏంటంటే, ఇప్పటిదాకా ఏ సౌండ్ లెస్గా వస్తుంటుంది, కానీ పరబ్రహ్మ స్వరూపం కనపడుతున్నా ఆంజనేయ స్వామి వారు రాగానే టక్మని ఒక్కటే బాణం వేసినట్టు వేసేస్తాడు ఆయన. మహాబాణం ఒక్కటే, ఆంజనేయ స్వామి వారు ఒక్కటే మాట వేసి చురుకైనటువంటి బాణం ఒక్కటే వేసేస్తాడు ఆయన. ఒక్క పదం వేసేస్తాడు. ఆ పదం కోసం ఎదురులోనేది అంటే ఆంజనేయ స్వామి వారి నోట్లో నుంచి వచ్చినట్టు పదం ఏమిటి? మొట్టమొదట రామాయణంలో ఏంటి ఆ మాట? ఆ పదం ఏమిటి? అది పట్టుకోవాలి. అట్లా అనమాట. కాబట్టి అది ఇంకా పోసే శివరాత్రి అయిపోయిన అది స్టార్ట్ అవుతుంది. అది ఆంజనేయ స్వామి గారు అక్కడి నుంచి మాత్రం బాగా సాగుతుంది. ఇంకా విశేషంగా పరబ్రహ్మ స్వరూపమే కాదు, నారాయణ స్వరూపము
విశేషమైనటువంటి స్వరూపాలు అన్ని కూడా వస్తాయి దానిలో. అట్లా అనమాట. సరే, అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఏమైందనంటే, ఇక్కడ కథలో ఈ విధంగా నువ్వు చస్తావురా నా మాట వినకపోతే రావణాసురుడు బెదిరించాడు. ఆ బెదిరించేటప్పటికి సరే అట్టయితే నీ చేతిలో చచ్చేదానికన్నా రాముడి చేతిలో చస్తే నా పుణ్యమన్న వస్తుందిలే, నువ్వు అసలే దుష్టుడివి, నీ చేతిలో చూస్తే నేను దుర్గతి పాలవుతాను, నేను దుష్టుడి చేతిలో చస్తే దుర్గతి పాలవుతాడు. కొంతమంది అంటుంటారు, ఒక మంచివాడు తిట్టాడా, అయ్యా నమస్కారం అండి, మంచివాడి చేతి తిట్లు తిన్నా కానీ వాడి పుణ్యమేట. విశేషం కదా, చూసుకోండి ఏమని అనుకుంటారు, ఏదో ఒక దుష్టుడు గారు ఒక మాట అన్నాడండి, అబ్బా నరకం పాపం రా. అందుకని మంచివాడు అనేటువంటి అచ్చ తెలుగు పదం అది. దానికి సంస్కృత పదము కేవలం ధర్మస్వరూపుడు అంటే సాక్షాత్తు పరమాత్మ, అది అర్థం. అది నిజంగా. అందువలన ఆ ధర్మాత్ముడైనటువంటి ఆ రామచంద్రుని చేతి మీద చస్తే మంచిది ఇంకా నేను అని అనుకొని అంటున్నాడు. రాముని ఎదుర్కొని వాడు జీవించి ఉండటం కల్లా నేను రాముడనే యముని దండముచే చంపబడితిని. ఇప్పుడు నీ ఎదుట ఉన్నది కేవలము నా ప్రతిరూపం మాత్రమే. ఏ రావణ, నేను ఎప్పుడో చచ్చిపోయినా. రాముడు ఎప్పుడో కొట్టేశాడు నన్ను. ఆ కొట్టేసేటప్పటికే నాకు అది చచ్చిపోయినా నేను. ఇప్పుడు చస్తున్నా భయం వేస్తున్నాడు. అసలు రాముడు అంటే భయం వేస్తున్నది. ఎటు కూడా చచ్చిపోయినాను రాముడి చేతిలో. రావణ, నీవు దురాత్ముడవై ఉంటివి, దుష్టుడవు. ఇక నేనేమి చేస్తానులే, ఇదిగో నేను వెళుతున్నా, నీకు స్వస్తి అని ఈ విధంగా రావణుడు మారీచుని అంగీకారం తెలుసుకొని మిక్కిలి సంతోషించి కౌగలించుకొని, నేను చెప్పిన మాట విన్నావా ఫ్రెండ్, గుడ్ ఫ్రెండ్, నువ్వు వెరీ గుడ్, వెరీ థ్యాంక్స్. కాబట్టి నువ్వు మాయలైట్ రూపం పొందాలి కదా, ఇక అక్కడికి పోవాలి. ఎక్కడికి? పంచవటి. వీళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళు ఎక్కడున్నారు అని అంటే, వీళ్ళు ఉన్న ప్రదేశం అంటే ఇప్పుడు ఈ వీళ్ళు మాట్లాడుకున్నట్టు రావణాసురుడు వాళ్ళు మాట్లాడుకునేటువంటి ప్రదేశం వేరు, వీళ్ళు ఉన్న ప్రదేశం వేరు. రాక్షసులు కదా వీళ్ళు, క్షణంలో బర్ర ఆకాశంలో పరిగెత్తుకుంటూ వస్తారు, లేకపోతే మాయ రూపం ఇక్కడ మాయమవుతారు, అక్కడ వస్తుంటారు. అట్లా. సరే వెళుతున్నా, నేను పంచవటికి వెళుతున్నాను, జంక రూపం ధరిస్తాను అని నీ ఇష్ట ప్రకారమే నేను చేసేస్తాను అని చెబుతూ, అని ఈ విధంగా నీవు నిజమైన మారీచుడు రా నువ్వు అని మెచ్చుకుంటున్నాడు. ఎవరు? రావణాసురుడు. అబ్బా నా పని నెరవేరబోతున్నది అని. ఇతపూర్వము నీవు రాక్షసుని వలె ప్రవర్తించలేదు. ఇదిగో రథం, పిశాచర వదనములు గల గాడిదలతో ఉన్నటువంటి రథం. సరే ఇది ఎక్కేసేసేయి ఈ రథాన్ని. ఎక్కువనన్నా సీతను ప్రలోభ పెట్టి తీసుకుపోవటం, రండి పదా అని ఇద్దరు రథం ఎక్కారు. బరబర అక్కడికి తీసుకొచ్చి దించేసేయాలి వీడిని. ఆ ఆశ్రమం అంత దూరంలో దించేస్తే వీడు మాయలేడు అవుతాడు. వారిచి రావణుడు రథం ఎక్కి మార్గ మధ్యలో ఉన్నటువంటి అన్ని చూసుకుంటూ వచ్చి చేశారు ఆ పంచవటి దగ్గరికి. ఇప్పుడు ఇక్కడ విశేషం, రావణుడు మారీచుని చెయ్యి పట్టుకొని ఇట్లా అంటున్నాడు, దగ్గరకు వచ్చేసారు. మిత్రమా, అరటి చెట్లతో ఆవరింపబడిన ఈ ఆశ్రమమును చూడుము. అరటి చెట్లతో ఆవరింపబడిన చుట్టూ అరటి చెట్లు ఉన్నాయి. మనము ఏ కార్యము నిమిత్తమై ఇక్కడికి వచ్చితేమో ఆ కార్యము శీఘ్రంగా చేయాలి. రావణుని మాటలు వినిన మారీచుడు మృగరూపము ధరించి రామాశ్రమం ముందు సంచరించుతూ ఉండెను. అది ఇక్కడ విశేషం. దేనిలోనంటే అంతరార్థ రామాయణంలో రామచంద్రమూర్తి సీతాదేవితో అంటాడు, మనవాడు వచ్చాడు, అరటి చెట్ల చాటున దాక్కొని ఉన్నాడు, కాబట్టి సీత నువ్వు నీ యొక్క లక్ష్మీ స్వరూపాన్ని, వాళ్ళ దగ్గర ఉన్నది కదా అగ్ని ఉన్నది కదా, ఏంటి ఆ ఆశ్రమంలో రోజు యజ్ఞాగ్ని ఉంటుంది కదా, యజ్ఞాగ్నిలో ప్రవేశించు, నీ లక్ష్మీ స్వరూపం దానిలో పెట్టేసేసి మాయాస్వరూపం ఉంది, మాయాస్వరూపంతో ఉండు. మనవాడు వచ్చాడు కాబట్టి వాడు నేను తీసుకొని పోతాడు, మాయని తీసుకొని పోతాడు, మాయా సీతని తీసుకొని పోయినాడు, అసలు సీతని తీసుకొని పోలేదు. అసలు సీత ఎక్కడుంది? అగ్నిలో ఉంది. ఇది చెప్తారు. ఇది అసలు సీతని తీసుకొని పోలేదు, అసలు సీత అగ్నిలో ఉన్నది. ఎప్పుడు వస్తుంది అగ్నిలో ఉండేటువంటి సీత? చివరికి యుద్ధం అంతా అయిపోయిన తర్వాత ఈ మాయా సీత ఆ అగ్నిలో ప్రవేశిస్తుంది. ప్రవేశించినప్పుడు మాయా సీత పోయి అసలు సీత బయటకు, అసలు లక్ష్మీ స్వరూపం బయటకు వస్తుంది. అప్పుడు అగ్నిదేవుడు అంటాడు, ఏ రామచంద్ర, ఈమె వలన నేను పునీతుడైనాను,
నేను అసలే నేను అశుచిని, అసలు అగ్ని అశుచి ఇది. అంటే మీకు వివరంగా ఇప్పుడు చెప్పాల్సిన పని లేదు. అటువంటి వాడిని నేను శుచిత్వం పొందాను నేను, ఈమె ఎటువంటిది అనుకున్నావు అనే విధంగా 10 మంది వినటానికి దగ్గరగా చెప్తాడు. అది ఈ విధంగా ఈ చెంపు రామాయణంలో ఉంది. అట్లా అనమాట. దీనిలో ఆ రథం ఎక్కి వీడిని తీసుకొని వెళ్ళాడు, అది అక్కడ ఉన్నటువంటి కథ. కానీ ఇప్పుడు ఆ కథని ఇక్కడ వాల్మీకి రామాయణంలో చెప్పలేదు. అక్కడ చెబితే ఏమొస్తుందని అంటే ఆ కథా సందర్భానికి వ్యతిరేకాలు వస్తాయి. అలా చెబితే ఇక్కడ ఎట్లుండాలంటే సహజమైన ధోరణిలో వెళ్ళిపోతుంటారు. ఇక్కడంతా మానవ దీని సహజమైన ధోరణిలో వెళ్ళిపోతుంటారు. అందుకని అవేం చెప్పలేదు ఇక్కడ. సరే, మాయలేడి రూపంతో వచ్చేసేసాడు. అద్భుత దర్శనం, బ్రహ్మాండంగా ఉన్నాడు వీడు. వీడు కొమ్ములు బాగా ఉన్నాయి, అంత అసలు పట్టుకుంటే నిజంగా బంగారమేనా అన్నట్టుగా ఉందిట. అలా ఉన్నాడట ఎవరు, ఈ మారీచుడు, ఈ మాయలేడి రూపం. ఇట్లా ఈ విధంగా ఉన్నాడు. దాన్ని వర్ణించాడు, ఓ పెద్ద బ్రహ్మాండంగా వర్ణించాడు. ఇంత వర్ణన ఎందుకు చేశాడంటే సీతాదేవిని, ఆమెను ప్రలోభ పెట్టడం కోసం వర్ణించాడు అనమాట. ఈ విధంగా సీత చూసిందని నానా రత్న వర్ణములతో నిండిన ఆ మాయా మృగాన్ని చూసింది. చూసి ఆమె అంటున్నది, ఆ మాయలేటిని చూసిరామని అడుగుతున్నది. ఆమె ఏమని అడిగిందని అంటే రాముని సాయుధుడైన లక్ష్మణుని పిలిచింది. పిలిచి వారు మృగమును చూశారు. చూసి అదిగో చూసారా, అదిగో మృగాన్ని చూడండి అని చెప్తూ, అప్పుడు లక్ష్మణుడు మాయా మృగమును చూసి రామునితో ఈ విధంగా అంటున్నాడు. ఇక్కడ యువతులు లక్ష్మణుడు కరెక్ట్ చెప్పేశారు. చూసారా, ఎందుకంటే సహజమైన మృగాలు రోజు చూస్తున్నారు వాళ్ళు, జనరల్ గా ఉండేటువంటిది. కానీ ఇది వాటన్నింటికన్నా మించినటువంటి తేజోవంతంగా ఉంది. ఉండేటప్పటికి పట్టుకున్నారు. లక్ష్మణుడు వెంటనే పట్టుకున్నాడు. పట్టుకొని ఏమంటాడు, ఈ మృగం మారీచుడే అన్నాడు. ఇంకంతే, 100% కరెక్ట్ చెప్పేశాడు. అప్పుడు దెబ్బతిన్నాడే వాడే వీడు అని చెప్పేశాడు. ఈ మృగం మారీచుడే, ఈ పాపాత్ముడు వివిధ రూపములు ధరించి వేటకు వచ్చిన రాజులు సంహరిస్తున్నాడు. ఇతడు మాయలలో మాయా నేర్పరి, ఇంద్రజాలికుడు. వీడు పెద్ద మృగరూపం ధరించి వచ్చాడు, వీడిని నమ్మకూడదు, వీడు రాక్షసుడు అని ఈ విధంగా రాక్షస మాయ, ఇది సందేహం లేదని లక్ష్మణుడు మాయలేటిని గుర్తించి చెప్పాడు. ఈ గుర్తించాడంటే ఇక్కడ విశేషం ఏంటంటే విశుద్ధమైన జీవాత్మ మాయను గుర్తించగలిగిందన్న మాట. ఇక్కడ ఒక రహస్యమైన సందర్భం చెప్పాడు. ఏమిటనంటే మాయలేడి మాట అక్కడ పెట్టండి కాసేపు. ఏమిటంటే జీవుడు ఎప్పుడు ధరిస్తుంటాడంటే మాయను గుర్తించి ఇది మాయరా అని తెలుసుకొని ఆ మాయను వదిలేసేసి జ్ఞానం వైపు వెళుతుంటే జీవుడు తాను సత్ మార్గంలో వెళుతున్నట్టు లెక్క. ఇది లోపల ధ్వనిగర్భితమైనటువంటి అర్థం. మాయ లేడి 2 పదాలు ఉన్నాయి దానిలో. మాయ అనేది ఏం పదం తెలుసా? సంస్కృత పదం. లేడీ అనే పదం ఏది తెలిసిన? తెలుగు పదం. ఎవడో అన్నట్టు మాయలేడిని అసలు మాయ అంటే మోసం అండి, లేడీ అంటే తెలుసు కదండి, LADY అదండి అన్నాడు. అంటే అర్థమైందిగా మీకు? ఇక్కడ ఆ అర్థం కాదు. మాయ అనేటువంటిది సంస్కృత పదం, లేడీ అనేటువంటిది ఏమో తెలుగు పదం. ఇది ఈ రెండు విరుద్ధ సమాసం. దీన్ని విరుద్ధ సమాసం అని అంటారు. దీన్ని విరుద్ధ అంటే సంస్కృత భాష తెలుగు భాషని రెండు టచ్ చేసి తీసుకొచ్చి పెట్టాడు దీనిలో. ఇప్పుడు మీకు చదువుకుంటుంటే మేమందరం అంటే మాకు తెలుసు కాబట్టి తెలుసు. ఏమిటి అనేక మారులు అనకూడదు, తప్పు. మేము రాయకూడదు అనేక మారులు. మేము కూడా రాసామనుకోండి, ఏమైనా పండితులు అనేక మారులను రాసామేమిటి అని అంటారు. అనేక సంస్కృతం, మారు అనేది తెలుగు పదము, ఈ రెండింటికి విరుద్ధం చేసి పెట్టావు ఏమిటి అని అంటారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటో తెలిసిన, సంస్కృతం అంటే దేవతలయ్యా, దేవభాషము వచ్చి ఇక్కడ దీని తెలిచావేమిటని అర్థం. అది అట్లనే ఇక్కడ మాయలేడే దానిలో ఆ సమాసంలో కూడా దీనిలో కూడా అంత విరుద్ధంగా కనబడుతుంటుంది. అందుకని జీవుడు కనిపెట్టేసేస్తాడు. వాడికి ఏమాత్రం జ్ఞానం ఉన్నదంటే, జ్ఞానం మరి లేకుండా ఎట్లా ఉన్నది? రామచంద్రమూర్తి పరబ్రహ్మ స్వరూపాన్ని ఇంతకాలం 13 సంవత్సరాల నుంచి ఆయన
సేవిస్తూ ఉన్నాడు కదా రోజు, అది దీనిలో మహత్యం తెలుసుకున్నాడు. కాబట్టి ఇక్కడ లక్ష్మణుడి యొక్క జ్ఞానం బయటపడుతున్నది అని అర్థం. మొట్టమొదటిగా లక్ష్మణుడు మాయలేడిని చూసి ఆ మాయని గ్రహించి దాన్ని అర్థం చేసుకొని ఇది మాయ కాబట్టి జ్ఞానవంతుడు మాత్రం మాయని కనుక్కుంటాడు. ఇదే విషయం భగవద్గీతలో మమ మాయా దురత్యయ దైవీ శేష గుణమయి మమ మాయా దురత్యయ అనేటువంటి శ్లోకం చెప్పాడు. ఈ త్రిగుణములు అనేటువంటివి మహామాయ. ఇవి ఈ మహామాయను గుర్తించడం అంత తేలిక కాదు. ఆ త్రిగుణములు అనేటువంటి మహామాయ కూడా ఎవరంటే నేనే దానికి ఆధారం. అది అర్థం చేసుకొని ఆ మహామాయను ఎవడైతే వదిలించుకుంటాడో అప్పుడు నేను కనబడతాను. ఆ మహామాయే నా ముందు ఉన్నటువంటి అడ్డంగా ఉన్నటువంటి నన్ను గుర్తించలేకుండా ఉన్నటువంటి గొప్ప డోర్ అది. ఆ డోర్ కనుక ఓపెన్ చేస్తే నేను కనపడతాను. ఆ మహామాయను దాటడం కష్టము అని చెప్పాడు. ఎవరు దాటుతారు అని అంటే జ్ఞాన జ్యోతి, జ్ఞానం ఎవడైతే పట్టుకుంటాడో వాడు దాటుతాడు అని చెప్పాడు. ఆ జ్ఞానం అనేటువంటిది మన పరబ్రహ్మ జ్ఞానాన్ని గురించి తెలుసుకోవటమే. ఆ జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది అని అంటే ఉపనిషత్తుల్లో దొరుకుతుంది జ్ఞానం. ఆ జ్ఞానం ఎవడైతే పొందాడో వాడికి ఈ మాయా ప్రపంచం అర్థమై మాయా ప్రపంచాన్ని దాటుతాడు. అందుకు ఇక్కడ ధ్వని గర్భితమైనటువంటి అర్థం లక్ష్మణస్వామి మొట్టమొదట చూసి ఆ మాయలేటిని చూసి ఆ రాక్షసత్వాన్ని కనిపెట్టేసేసి మాయని కనిపెట్టేసేసి చెప్పాడు, ఇది మాయా అని చెప్పాడు. అలా చెప్పాడంటే ఏమిటనమాట, ఈయనకి జ్ఞానం కలుగుతున్నది రాముని యొక్క సేవ వలన. కాబట్టి అందరూ కూడా ఏంటంటే రాముణ్ణి సేవించండి, రాముణ్ణి సేవిస్తే మీ అజ్ఞానం పోతుంది, ఈ మహామాయ అనే నుంచి బయటపడతారు, జ్ఞానజ్యోతి మీకు వెలుగుతుంటుంది అని ఉద్దేశం దీనిలో. ఇది లోపల ఉండేటువంటి అద్వైత తత్వం. ఇది అద్వైతం అంటే పరబ్రహ్మ స్వరూపం అని అర్థం అనమాట. ఆ పరబ్రహ్మము మిమ్మల్ని అనుగ్రహిస్తాడు, మాయ అనేది తొలగిపోతుంటుంది, మీకు జ్ఞానజ్యోతి కలుగుతుంటుంది అనేటువంటి అర్థం అనమాట ఇది అని చెబుతూ, ఈ అర్థాన్ని చెబుతూ తర్వాత రాముడితోటి సీత అంటున్నది, నవ్వుతూ అంటున్నది. సీతకు ఒక పేరు పెట్టాడు, శుచిస్మిత అని. దీనిలో వాల్మీకి రామాయణంలో ఉంది. అట్లా అనమాట. ఆ అర్థాలన్నీ తర్వాత చెప్పుకున్నాం. సరే, ఇవేమిటనమాట చూసింది. చూసి ఆ ఏమంటున్నది సంబోధన మొన్న కూడా చెప్పాను. రాముణ్ణి ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఏమై భర్త అంటుందన్నమాట. సాఫ్ట్వేర్లు కదా ఇద్దరు, సాఫ్ట్వేర్లు కదా శంకర్ బజార్కి వెళ్ళి అవి తీసుకురా మొగుండు అనమాట. ఆ భర్తని పేరు పెట్టి పిలుస్తుంటుంది. పొద్దున్న లేచి సాయంకాలం దాకా ఇదే పని, పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఇదే అనమాట. నేను చాలాసార్లు కూడా ఉన్నాను, వింటున్నాను నేను ఎందుకు. ఇప్పుడు నేనున్నప్పుడు మాత్రం మా కోడలు మాత్రం ఏమండి అంటుంటుంది, అమ్మ పర్వాలేదు అంటున్నా. ఆర్యపుత్ర కదా గురుగారు. అదే ఆర్యపుత్ర, సంస్కృతంలో ఆర్యపుత్ర అనాలి. ఆర్యపుత్ర అనేటువంటి మాత్రం తెలుగులో ఏమండి అని అనాలి. పేరు పెట్టి పిలవటం అనేటువంటిది తప్పది. భార్య భర్తని పేరు పెట్టి పిలవటం అనేటువంటిది అధర్మమైనటువంటిది. ఇవన్నీ ఏమొస్తున్నాయి అంటే చివరికి ఒక్కొక్క పైసా 100 పైసలు కలిగితే రూపాయి అయినట్టుగా ఈ అధర్మాలన్నీ కలిసి ఒక అధర్మం పెద్ద అధర్మం అయిపోతుంది. ఇది చివరికి అదే అయ్యేది. ఆర్యపుత్ర అనేది సీతదే నేర్పుతున్నది, ఆర్యపుత్ర అని అనాలి. అట్లా అనమాట. ఆర్యపుత్ర అని సంబోధిస్తూ ఈ విధంగా అంటే ఆ మాయలేడిని బొట్టురా అంటే ఇంకా ఈమె మాయలేడి అనకూడదుగా, ఈమె రత్నంగా ఉన్నటువంటి బాగా బంగారు లేడిని బొట్టురా అని అనాలి. సరే బొట్టురా అని అనేటప్పటికీ ఇక ఆ తర్వాత కూడా చెబుతున్నారు అనమాట. ఇంక విశేషమైనటువంటి ఆ మృగాన్ని చూసి అహో రూపం అహో లక్ష్మీ స్వర సంపత్య శోభన మృగ అద్భుత విచిత్రాంగ హృదయం హరతి ఇవ మే అంటున్నది. నా హృదయాన్ని హరించేసేస్తున్నదండి. ఎంత బాగా ఉన్నదో కదా, అంత బాగా ఉన్నది. ఇంతవరకు ఎప్పుడు చూడలేదు కూడా, ఎన్నో జింకలను చూసాం, ఈ జింకలను అసలు చూడలేదు అని అంటున్నది. అంత విశేషంగా చెబుతున్నది అనమాట. ఏమిటంటే దీనిలో ఇంత క్రితం ఒక
భావం చెప్పుకున్నాం. ఏమిటంటే లక్ష్మీ స్వరూపం కాస్త లోపల అగ్నిలో ప్రవేశించింది, మాయా స్వరూపం ఉంది ఇప్పుడు ఇక్కడ. ఈ మాయా స్వరూపం ఉండేటప్పటికల్లా తన యొక్క మాయా స్వరూపంతో ప్రలోభపడిపోతున్నది తానే, అంటే ఇది కావాలని చేస్తున్నది అని అర్థం. ఇది పేరే మాయా స్వరూపం కదా ఇట్లా. ఎందుకంటే ఆ జింక ఉన్నది కదా మాయలైడ్ అనేటువంటి వాడు, వాడిని వెంటబడాలి, ఇది ఎంత పట్టుకోవాలంటే ఈమె యొక్క లక్ష్మీ స్వరూపం ఉంటే కుదరదు. అందుకని మాయా స్వరూపం అదే మనకు చెంపు రామాయణంలో చెప్పింది, ఇందాక చెప్పాను మీకు అట్లా. కానీ ఆ మాట చెప్పకుండా ఈమె నిజంగా ఆ లేడీని చూసి ఆమె మోహపడ్డది అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెబుతున్నాడు అనమాట. అప్పుడు రాముడు లక్ష్మణుడితో అంటున్నాడు, ఈ బంగారు లేడి రూపమునకు ఆకర్షితుడైన రాముడు లక్ష్మణుడితో అంటున్నాడు ఈ విధంగా విని, హే లక్ష్మణ నువ్వు మాత్రం ఇక్కడ ఉండు అని చెప్పి తాను ఆ దాన్ని పట్టుకోవటానికని ఇక వెళ్ళాడు. ఆ పెట్టుకో ఆయుధాలు ధరించి ఆ విధంగా తీసుకొని వెళ్ళాడు. ఇక మాయలేడి వెంట వెళ్ళాడు. ఆ మాయలేడి వెంట వెళ్ళి ఆ మాయలేడిని చంపటం, ఇది ఇక రేపు మనం సోమవారం నుంచి ప్రారంభం అవుతుందన్నమాట. ఆ తర్వాత రావణాసురుడు ప్రవేశించడం, జటాయుతోటి యుద్ధాలు, ఇవన్నీ కూడా మనకు వచ్చే వారం వల్ల సాగుతుంటుంది. అంతవరకు శుభం భూయాత్. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. శుభం భూయాత్.